హలో ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ డిమాండ్ అయిపోయింది కదా. మనం కరెంటు కుక్కర్లో కర్రీ చేద్దాము. ఎలా చేస్తామో ఏదో చూడండి, చాలా ఈజీ. ఇవాళ నేను మునక్కాయ పులుసు చేద్దాం అనుకున్నాను. చూసారు కదా, ఇవన్నీ అందులో విడిగా ఉడకపెట్టేశాను అనమాట, బాయిల్ చేసేసాను. ఆ నీళ్ళల్లో కూడా ఆ కుక్కర్ అడుగున కూడా 2 కోడిగుడ్లు వేశాను. ఇదిగోండి, అవి కూడా ఆటోమేటిక్గా ఉడికిపోయినాయి. ఇది అంతా ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత నేను ఇవన్నీ తీసాను. చూడండి, ముందు పోపు పెట్టుకుందాము. ఇది ఆల్రెడీ నేను ఆ కుక్కర్లో ఉడకపెట్టాను కదా స్టీమ్లో, అది బాగా మెత్తబడిపోయింది అనమాట. సో ఆ ఎర్రగడ్డ, టమాటా, కొంచెం మిరప్పొడి, పసుపు పొడి, ఒక్కరవ లైట్గా ఉప్పు వేసి పెట్టాను. ఇది మనం పోపులో వేయగానే ఎంత మెత్తబడిపోయిందో చూడండి. అదే మనం డైరెక్ట్గా వేయాలంటే చాలాసేపు పడుతుంది. ఆల్రెడీ అది స్టీమ్లో కుక్ అయింది కాబట్టి బాగా మనకి మెత్తబడిపోయి బాగా ఉడికిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి ఈ మునక్కాడలు ఉన్నాయి కదా, అవి పక్కన ఉన్నాము. ఇప్పుడు దాంట్లోనే మనం చింతపండు కూడా ఉడకపెట్టాను కదా, అది కొంచెం వేసుకుంటాము. కొంచెం గ్రేవీ లాగా చేసుకుందాం, ఎక్కువ లేకుండా. సో ఇవన్నీ బాయిల్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో ఈ గ్యాస్లో మనం చేసేసుకోవచ్చు. అదే ఇది మొత్తం గ్యాస్లో చేయాలంటే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా అయిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసాను. ఉడకబెట్టేటప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, సిమ్లో కొంచెంసేపు మగ్గనిచ్చింది. ఉప్పు చూసుకొని ఉప్పు వేసేసేయండి. ఇంకా కోడిగుడ్లు మనం బాయిల్ చేసుకున్నాం కదా, అది కూడా ఆ యొక్క పొక్కు తీసి వేసేయండి. అంతే, కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెడీ. ఇది మనకి స్టవ్లో 5 నిమిషాలు అయిపోతుంది. మనం ఆల్రెడీ అన్ని స్టీమ్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఈ గ్యాస్ డిమాండ్ వల్ల ఇలా చేశాను. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు కుక్కర్ ఉన్నట్లయితే దాంట్లోనే మనం అన్నం చేసుకుంటాం కదా, అదే కుక్కర్లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కొంచెం కొబ్బరి పేస్ట్ వేసాను, ఎందుకంటే పులుసు చిక్కబడడానికి, టేస్ట్ రావడానికి. ఇదండి ఇవాళ మునక్కాయ కోడిగుడ్డు పులుసు, అది కూడా రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు చూడండి, అంతే. మనం ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చిక్కబడిపోయింది, ఇంకా ఆపేస్తాము. ఈ విధంగా మనం గ్యాస్ డిమాండ్ ఉన్నప్పుడు ఇట్లా మనం షార్ట్ కట్ పద్ధతుల్లో కూడా చేసుకుంటూ ఉండాలండి. మనం అచ్చంగా గ్యాస్లో చేసుకోవాలంటే మళ్ళీ గ్యాస్ దొరకడం ఏదో లిమిట్ పెట్టాడు కదా గ్యాస్కి, ఇన్ని రోజుల తర్వాత బుక్ చేయాలా, ఇన్ని రోజుల తర్వాత గ్యాస్ వస్తుందని. అవన్నీ మనం గమనించుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి గ్యాస్ కలిసి వస్తుంది. చూసారు కదండి, ఇది వీడియో షార్ట్ కట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మునక్కాడల కోడిగుడ్డు పులుసు.